హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 2 రాష్ట్రాల్లో భారీ భూకంపం, భయంతో జనాలు పరుగులంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. మహారాష్ట్ర, అరుణాచల్లో వరుస భూకంపాలు, భయంతో జనాలు పరుగులు. రాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్లోనే గురువారం తెల్లవారుజామున వరుస భూకంపాలు వణికించాయి. మహారాష్ట్రలోనే నాందేడ్లో కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే ప్రకంపనలు జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించారు. ఇక మీడియాకు అందించిన సమాచారం ప్రకారం మహారాష్ట్రలోనే హింగోలి నగరంలో గురువారం ఉదయం 10 నిమిషాల వ్యవధిలో ఉదయం 6 గంటల 8 నిమిషాలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై 4.2గా నమోదైందని, ఆ తర్వాత మళ్ళీ 6 గంటల 19 నిమిషాలకు మళ్ళీ రెండోసారి భూమి కంపించింది. అప్పుడు రెక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 3.6గా నమోదైనట్లు సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించారు. ఇక భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగినట్లు ఎటువంటి సమాచారం అయితే లేదు. ఇక మహారాష్ట్ర కంటే ముందే అరుణాచల్ ప్రదేశ్లో గురువారం ఉదయం 2 సార్లు భూకంపం సంభవించింది. ఇక సెంటర్ ఫర్ సెస్మాలజీ వివరించిన వివరాల ప్రకారం తెల్లవారుజామున 1:49 నిమిషాల్లో 3.7 తీవ్రతతో భూమి కంపించింది. ఇక రెండో భూకంపం 3 గంటల 40 నిమిషాల్లో రెక్టర్ స్కేల్పై 3.4గా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇది అరుణాచల్ ప్రదేశ్లోనే తూర్పు కామెంగ్లో జరిగింది.